ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజు నుండి మన అనుదిన వాక్య ధ్యానాలలో బైబిల్ గ్రంథంలోని యోబు గ్రంథం నుండి ధారావాహిక సందేశాలను ప్రారంభిస్తున్నాం. ఈ ధ్యానాలను వరుసగా కొన్ని భాగాలుగా ఆయా రోజుల్లో ప్రసారం చేయనున్నాం. యోబు గ్రంథంలోని 42 అధ్యాయాలలోని ఈ సందేశాలను మనకు అందిస్తున్నవారు మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు. ఈరోజు వారి ద్వారా ఇంట్రడక్టరీ మెసేజ్, ఉపోద్ఘాత సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి, ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానందనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగునుగాక. హోలీ ట్రినిటీ చర్చ్ నిర్ణయించిన అనుదిన దైవ ధ్యానాలకు మీరందరూ స్పందించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, రూతు, ఎస్తేరు, ఎజ్రా, ఇలా మనం అన్నీ వినుకుంటూ వచ్చాం. నేడు యోబు గ్రంథము చెప్పాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము అనగానే అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. యోబు శోధించబడ్డాడు. యోబుతో దేవుడు ఏ విధంగా ఆయన సహాయాన్ని చేశారనే మాటలు మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము పరిచయ వాక్కులు విందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభు, కృపగల నా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ ధారావాహికాన్ని మొదలుపెట్టిండగా నీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచండి ప్రభా. ఈ ఎలక్ట్రిసిటీ, ఆ పరికరాలన్నీ కూడా మంచిగా పనిచేయనట్లు సహాయం చేయండి. ముందుగా నా స్వరాన్ని ముట్టండి నాయన, నీకు వందనాలు ప్రభా. నా నాలుక మీద మీ మాటలు రాసినందుకు నీకు వందనాలు. ఆ మాటలు మీవిగా ఉండినట్లు సహాయం చేయండి. నన్ను ఒక బూరగా మాత్రం వాడుకోండి. వినేవారికి ప్రభా శ్రద్ధగల మనసు దయచేయండి. సంస్కరించుకునే స్వభావం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 18వ పుస్తకం. ఇది హెబ్రీ భాషలో యోబు అనే మాటకి ఏంటంటే పర్సిక్యూటెడ్, వేధించబడిన అని అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే అణగదొక్కబడిన వాడు అని కూడా అర్థం. ఇది పాత నిబంధన గ్రంథంలో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, తర్వాత పంచగ్రంథాలు ఉన్నాయి, తర్వాత చాలా సెన్సెస్ ఉన్నాయి, రకరకాలుగా మిళితము ఈ బైబిల్ గ్రంథం. 66 పుస్తకాలలో మన 39 ఈ పాత నిబంధనలు ఉన్నాయి. అందులో పద్య కావ్యాలు కూడా ఉన్నాయి. పద్య రచన, పోయిట్రీ రకంగా రాశారు. ఈ పోయిట్రీని చూసి సొలొమోన్ రాశాడని కొంతమంది అనుకుంటారు. యోబు ఎవరు రాశారు అని చాలామందికి చాలా రకాల ఆలోచన ఉంటుంది. ఈ పోయిట్రీ ఇది ఫస్ట్ పోయిట్రీ అండి. ఇది కావ్య గ్రంథం. ఎవరు రాశారు అంటే యోబు కానీ మోషే కానీ. ఇదమిత్తమైన ఆలోచన అయితే లేదు, ఇతనే రాశాడని చెప్పడానికి లేదు. మోషే రాస్తే కాలం వేరవుతుంది, యోబు రాస్తే కాలం వేరవుతుంది, సొలొమోన్ రాస్తే వేరవుతుంది. కాబట్టి ఇది వీళ్ళే రాశారు అనడానికి ఆధారాలు లేవు, కానీ కొన్ని ఆధారాలు యోబు అనడానికి ఉంది. యోబు గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనంలో, నా మాటలు వ్రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇది ఫస్ట్ పర్సన్గా యోబు రాస్తున్నట్టుగా ఉంది. కాబట్టి యోబు రాశాడేమో అనడానికి ఇది ఒక ఆధారము. ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కాబట్టి 24వ వచనం, ఇది ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇది చాలా రోజులు మన్నికుండాలా, ఇనుప పొగరుతో రాసినట్లు ఉండాలని ఆశపడుతున్నాడు అనమాట. తర్వాత ఈ యోబు భక్తుని కాలము ఆది కాండంలో కూడా ఉన్నట్లుగా ఉంది. ఇది ఆది కాండము 46వ అధ్యాయం. యోబు పేరు ఎక్కడైనా వినబడ్డదా? మరి యోబు పాతది అన్ని పుస్తకాల కంటే ముందు రాయబడింది అని అంటున్నాం. కాబట్టి ఎక్కడైనా పేరు ఉందా అనేసి అంటే ఆది కాండము 46వ అధ్యాయం 13వ వచనం. ఇశ్శాఖారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను. ఇక్కడ ఒక పేరు మాత్రం కనిపిస్తుంది. ఇదే యోబు అని చెప్పడానికి కూడా వీల్లేదండి. అయితే ఎవరు రాశారు అనే దానికంటే ఇది చాలా అద్భుతమైన గ్రంథం అండి. ఈ ముందు ఉన్న పంచగ్రంథాలు ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, పంచగ్రంథాలన్నా కూడా వాటన్నిటి తర్వాత మోషే రాశాడేమో అని ఒక అపోహ కూడా ఉంది. ఎందుకంటే మోషే చాలా 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 విషయాల్లో ఇక్కడ కొన్ని అభిప్రాయాలు కలిసినట్టుగా యోబు గ్రంథంలో రాయబడింది అనమాట. అయితే ఇందులో మనం ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఏమి రాశారు అనకంటే అందులో మనం ఏమి నేర్చుకోదగింది ఉంది, మనకు దేవుడు ఏం పాఠాలు నేర్పిస్తాడు, ఏమి అంశాలు ప్రధానమైనవి అని చూద్దాం. అయితే ఇందులో మనిషి తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. సాతాను, తర్వాత యెహోవా మధ్య సంభాషణ, దేవునితో యాక్సెస్ ఉంది ఆయనకి అని తెలుస్తామంట. దేవుడితో మరి దేవుడు సాతాన్ని తోసేశాడు కదా, ఎలా ఉంది అని అనుకోవటానికి వస్తే యాక్సెస్ ఇంకా ఉంది అని తెలుస్తుంది అనమాట. యోబు 1వ అధ్యాయము 6వ వచనం. తర్వాత ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు అప్పగించాడు, యోబుని ఎందుకు అప్పగించాడు కూడా ఇక్కడ రాయబడింది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుట వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాడు. అపవాది కలిసి వచ్చాడు ఎవరి దగ్గరికి?
దేవదూత అంటే యాక్సెస్ ఉంది అనేసి. అంటే ఎంతవరకు ఉందో చూడండి. ఇది ప్రకటన గ్రంథం అయిపోయేంత వరకు కూడా సాతానుడు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఇన్వాల్వ్ అయినట్టే కనిపిస్తాడు అనమాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పం యుద్ధం చేయవలెనుడగా ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేసి దాన్ని గెలవలేకపోయిరి. ఇక్కడ వరకు కనిపిస్తాడు సాతాను. తర్వాత సాతానుడికి ప్రకృతి వైపరీత్యాలు సృష్టించగలడు. తర్వాత వాదానికి మూలమేయగలడు. దేవుని పర్మిషన్ కావాలి, కాన్వర్జేషన్స్ వారిద్దరి మధ్యలో చేయగలుగుతాడు అనమాట. ఇలాంటివన్నీ చేయగలిగింది సాతానుడు అని. ఒక విశ్వాసికి వివరాలు మొత్తం తెలుసుకుంటాడండి. ఎందుకంటాడంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ యోబును చూసావంటే యోబుకు నువ్వు కంచె వేసావు కదా అంటాడు. యోబు విశ్వాసం తెలుసు, యోబు నీతిమంతుడని తెలుసు, యోబు యథార్థవంతుడని తెలుసు, యోబు జీవితం అంతా తెలుసు అనమాట. మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉంటుంది అనమాట. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించే ఏ ఏరియాలో వాళ్ళను టెంప్ట్ చేయాలి, ఏ ఏరియాలో పడగొట్టాలని సాతానుడు స్కెచ్ చేస్తాడండి. కాబట్టి ఈ యొక్క విశ్వాస వివరాలని తెలుసుకుంటాడు. నీతిమంతుడు ఎందుకు సఫర్ కావాలి అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. అయితే జవాబు ఇందులోనే ఉంటుంది. నీతిమంతుడు అంటే తన నీతి సుఖ సౌఖ్యాలు కనపరుచుకునేవాడు అని కూడా మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత అది కామన్. కానీ కష్టాలు ఎందుకు అలవ్ చేశాడు దేవుడు? ఆయన భక్తుడు కదా, దేవుడు ఎందుకు కష్టాలు అలవ్ చేశాడంటాం. నీతి యథార్థత ఉంటే కష్టాలు వస్తాయా అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అది శోధకుడు శోధిస్తుంటాడు, పరిశోధకుడు గమనిస్తుంటాడు. శోధకుడు సాతాను, పరిశోధకుడు దేవుడు. కాబట్టి మన నీతి ప్రూఫ్ కావాలంటే సాతానుడు తప్పకుండా ఇలాంటి క్రియేట్ చేస్తే మనం వాటిలోంచి బయటికి వస్తామా కూడా తెలుస్తుంది అనమాట. యోబు గ్రంథము వ్యక్తిత్వం గురించి రాయబడింది. యోబు ఎలా శోధించబడ్డాడో, ఆ శోధనలో ఎన్నిసార్లు మాట్లాడాడో, తర్వాత ఆయనకున్న స్నేహితులు ఆయన ఆదరించడానికి వచ్చేసారు కానీ ఆదరణ మాట వదిలిపెట్టేసి ఆయనని ఇంకా బాధ పెట్టారు. దానికి ఆయన కాన్సిక్వెంట్గా ఆయన కౌంటర్స్ ఎట్లా వేశాడు కూడా ఈ గ్రంథాల్లో రాయబడింది. ఇది 42 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయం గురించి వివరించుకుంటూ వెళ్దాం. మొదటి 2 అధ్యాయాలు యోబు భక్తుని మీద సాతానుడి భయంకరమైన దాడి. 3 నుంచి 31 వరకు, 3 నుంచి 31 అధ్యాయాల వరకు ముగ్గురు ఫ్రెండ్స్ యోబుతో వాదించుట. నువ్వు నిజంగా భక్తి కలిగిన వాడివైతే ఎందుకు ఈ కష్టాలు వస్తాయి? మా దగ్గర భక్తిగా నటించావేమో, దేవుడైతే అన్యాయస్తుడు కాదు సుమా, దేవుడు న్యాయమే అని దేవుణ్ణే ఆయనను అప్రిషియేట్ చేస్తూ రకరకాలుగా మాట్లాడినట్టుంటుంది. దూరం నుండి ఇంకొక యవనస్తుడు అన్ని వాచ్ చేసి అతను వచ్చి నేను ఇంకా బాగా వాదించగలను అని ఏం చేశాడంటే ఆయన చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడనమాట. మీరు ముగ్గురు చెప్పలేకపోయారు, నేను చెప్పగలుగుతానని వస్తాడనమాట. అయితే ఈ ఎలీహు మాటలు 38 నుంచి 42 అధ్యాయాల వరకు ఉంది. భక్తుడనే యోబు దేవుని పైన, తర్వాత యెహోవా ఎలా మాట్లాడాడు, తర్వాత ఈ సైన్స్ కూడా ఈ యోబు గ్రంథంలో చాలా కనిపిస్తాయి. నక్షత్రాల పేర్లు కనిపిస్తాయి. 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఆయన స్వాతి మృగని శీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడు తెలిసి కొనలేని మహత్తరమైన కార్యమును లెక్కలేని అద్భుత క్రియలు ఆయన చేయవాడు. ఈ నక్షత్రాల పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. తర్వాత 38, 31 కృత్తిక నక్షత్రం నీవు బంధింపగలవా, మృగశిరకు కట్లను విప్పగలవా? ఇవన్నీ ఈ సైన్స్ గురించి, నక్షత్రాల గురించి, గ్యాలక్సీ గురించి మాట్లాడింది యోబు గ్రంథంలోనే. తర్వాత 25, 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. ఈ చంద్రుడికి కాంతి లేదు అనేది ఇక్కడే ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో. ఎంత మంచి సైన్స్ అంతా కూడా ఆయన రాయగలిగిండు. నక్షత్రములు పవిత్రమైనవి కావు అంట. నక్షత్రాల మీద ఎన్నో రకాలుగా రీసెర్చ్ జరిగింది కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడినాయి. తర్వాత 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలం ఆయన పరిచెను. ఉత్తర దిక్కున ఆకాశ విశాలాన్ని పరిచినట్టు కూడా రాయబడింది. 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణములకు మనుషులందరికీ ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. జీవరాశులకు ప్రాణం ఉంటుంది, మనుషులకు ఆత్మ ఉంటుందని ఇక్కడ రాయబడింది. మొదటి
5 అధ్యాయాలు. మొదటి అధ్యాయం యోబు గారి ఇంట్రడక్షను, 2వ అధ్యాయం 2వ శ్రమ, ముగ్గురు స్నేహితుల ఇంట్రడక్షను, మూడవ అధ్యాయంలో యోబు గారి ఫస్ట్ స్పీచ్, 4, 5 అధ్యాయాలు ఎలీఫజ్ రిప్లై ఉంటుంది. కాబట్టి ఎలీఫజ్ అనే ఒక అతను వాళ్ళని పరిచయం చేస్తూ, ఈ స్నేహితులందరి పరిచయం చేస్తూ యోబు గ్రంథంలో వారి పాత్ర ఎంత, వారు ఎలా రెచ్చగొట్టారంటే ఆయన విశ్వాసానికే చెక్ పెట్టారనమాట. నువ్వు ఇంత విశ్వాసి కదా, నీకెందుకు కష్టం వచ్చింది అని కొంతమంది అడిగితే, కష్టం వచ్చింది అని అంటే దేవుడైతే న్యాయస్థుడే, మరి నువ్వేమైనా తప్పు చేసినవేమో అని ఇలా సంధించినప్పుడు ఏమి చెప్పలేక, దేవుడైతే చాలా ఉన్నతమైన వాడు, నేను చాలా చిన్నవాడిని, మా ఇద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండి మాకిద్దరికి కాంప్రమైజ్ చేస్తే బాగుండు అనే తలంపు కూడా యోబుకు వస్తామంట. యోబు తలంచుకొని తనను తానే నిందించుకుంటూ తన జీవితాన్ని గురించి, తన పుట్టుకను గురించి నిందిస్తూనే తన దేవునికి జవాబు చెప్తుంటే, దేవుడే చివరికి ఆ శ్రమ నుండి విముక్తి కలగడానికి తనే ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడినట్టుగా ఉంటుంది. తర్వాతి అధ్యాయంలో మనం చూసుకుందాం. ఇది ఈ అధ్యాయాల విభజన. దేవుడి మాటలు దీవించుగాక.